స్క్రీన్ పెద్దది చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజే ట్రావెల్ అండ్ డివోషన్ బ్లాగ్స్. ఇప్పుడు మనం విశాఖపట్నం రైల్వే స్టేషన్ ముందర ఉన్నాము. ఇది విశాఖపట్నం స్టేషన్ బయట వ్యూ. ఈరోజు మేము విశాఖపట్నం నుండి తిరుపతికి తిరుమల ఎక్స్ప్రెస్లో వెళ్తున్నాము. ఈ తిరుమల ఎక్స్ప్రెస్ మన ఉత్తరాంధ్ర ప్రజలకి చాలా దగ్గరైన ట్రైన్ ఇది. ఈ తిరుమల ఎక్స్ప్రెస్ విశాఖపట్నంలో మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం తెల్లవారుజామున 4-4:30 గంటల మధ్యలో తిరుపతిలో ఆగుతుంది. మేము బయలుదేరింది శుక్రవారం కావటం వలన ఈ ట్రైన్కి చాలా రష్గా ఉంది. విశాఖపట్నంలోనే మొత్తం ఫుల్ అయిపోయి ఇప్పుడు టైము 4:15 అవుతుంది. ఇప్పుడే తిరుపతి స్టేషన్కి చేరుకున్నాము. ట్రైన్ స్టేషన్లోకి ఎంటర్ అవుతుంది. మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఇప్పుడు మీరు చూస్తున్నది తిరుపతి స్టేషన్ బయట నుంచి సగం రెనోవేషన్ కొట్టేశారు. ఇప్పుడు మనం టికెట్ల కోసం, సర్వదర్శనం టికెట్ల కోసం లైన్లో ఉన్నాము. ఇదే టికెట్లు ఇచ్చే విష్ణు నివాసం స్టేషన్ పక్కనే ఉంటుంది. ఈ క్యూలో వెళ్ళి ఇక్కడ ప్రతి ఒక్కరు నిల్చుని ఆధార్ కార్డు చూపించి అప్పుడు ఫోటో తీస్తారు. ఫోటో తీసి మనకి టోకెన్ ఇస్తారు. ఇది విష్ణు నివాసంలోని ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వెయిటింగ్ హాల్స్. మనకి రూమ్ దొరకకపోతే ఈ వెయిటింగ్ హాల్ను ఉపయోగించుకోవచ్చు. ఇది అలిపిరి దగ్గర ఉన్న గరుడ స్టాట్యూ. ఇది అలిపిరి చెక్ పోస్ట్. ఇక్కడ మన లగేజ్తో పాటు మనల్ని, మన వెహికల్స్ని బాగా చెక్ చేసి కొండపైకి పంపిస్తారు. ఇక్కడ టోల్ ఫీజు కూడా వసూలు చేస్తారు. బస్సులు, కార్లు, వ్యాన్లు, పర్సనల్ వెహికల్స్ ఏమైనా సరే ఇక్కడ చెక్ చేయాల్సిందే. అలాగే మొత్తం జెంట్స్, లేడీస్, మొత్తం పిల్లలు అందరూ కూడా కంపల్సరీగా చెక్ చేయించుకోవాలి. పదండి మనం కొండ మీదకి వెళ్దాం. ఈ అలిపిరి చెక్ పోస్ట్ దాటిన తర్వాత కొంచెం ముందుకు వస్తే వినాయక స్వామి గుడి ఉన్నది. అక్కడ మేము దండం పెట్టుకొని మేము మళ్ళీ కొండ మీదకి మా ప్రయాణం సాగించాము. అలాగే అక్కడ ఉదయాన్నే వర్షం పడుతూ ఉండడం వల్ల పొగమంచు బాగా కిందకి దిగి ఈ ఘాట్ రోడ్ మొత్తం చాలా ఆహ్లాదకరంగా ఉన్నది. మేము కొండపైకి చేరుకోవడానికి దాదాపుగా 40 నిమిషాల టైం తీసుకున్నది. ఈ కొండపైకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఎదురుగా కనిపిస్తున్నది జిఎన్సి టోల్గేట్ అని అంటారు. మేము రూమ్ కోసం సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వచ్చాము. సిఆర్ఓ ఆఫీస్ ఎడం చేతి వైపు కనిపిస్తున్నది, కుడి చేతి వైపు కనిపిస్తున్నది కూడా సిఆర్ఓ ఆఫీసే. కానీ ఎడం చేతి వైపు సిఆర్ఓ ఆఫీస్లో ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకున్న వాళ్ళకి అక్కడ స్కాన్ చేసి రూమ్ అలాట్మెంట్ చేస్తారు. ఇప్పుడు కుడి చేతి వైపు ఉన్న రిసెప్షన్లోకి వెళ్తున్నాను. రూమ్స్ దొరుకుతాయేమో చూద్దామని. ఈ కిందకి ఇలా మెట్లు దిగి వస్తూ ఉంటే ఎదురుగా లైన్ కనబడుతుంది కదా, ఆ లైన్లో నిల్చున్న వాళ్ళందరూ రూమ్స్ కోసం నిల్చున్నవారే.
చాలా రష్గా ఉంది. ఏం చేద్దామని ఆలోచించాను. కనీసం 2-3 గంటల పైనే పట్టేటట్టుగా కనబరుస్తోంది ఈ జనాన్ని చూస్తూ ఉంటే. ఈ 2-3 గంటలు లైన్లో వెయిట్ చేయలేక బస్టాండ్ పక్కనే ఉన్న ఫ్రీ లాకర్స్ సత్రంలోకి వెళ్ళాము. అక్కడ లాకర్స్ తీసుకున్నాము. మా లగేజ్ అంతా లాకర్స్లో పెట్టేసి మేము గుండు చేయించుకోవడానికి కళ్యాణకట్టకి చేరుకున్నాము. అక్కడ గుండు చేయించుకొని తిరిగి సత్రానికి చేరుకున్నాం. ఈ గుండు చేయించుకోవడానికి ఎటువంటి డబ్బులు చెల్లించకలదు, అంతా ఫ్రీగానే చేస్తారు. ఈ గుండు చేయించుకొని తిరిగి సత్రంకి వెళ్ళేటప్పుడు ఎదురుగుండా చూస్తున్నారు కదా, పొగమంచు బాగా కిందకి దిగి చిన్న చిరుజల్లుతో ఆ వాతావరణం చాలా బాగుంది. వర్షంలో చిన్న వర్షం పడుతున్నట్టుగా ఉంది. మా దర్శనం టైం సాయంకాలం కావడంతో రెడీ అయ్యి బయటికి అలా తిరగడానికి వచ్చాము. కానీ వాతావరణం చూస్తే చాలా పొగమంచు కూడే ఉంది. మీరు చూస్తున్నారు కదా, ఎడం పక్కన అంతా షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. ఇలా కిందకి వస్తే బస్టాండ్ నుంచి కిందకి వస్తే ఇక్కడ ఈ జంక్షన్ ఉంది, లేపాక్షి జంక్షన్ అంటారు. ఇక్కడ ఎదురుగుండా చూస్తున్నారు కదా, ఒక వాగ్గేయకారుడి పార్క్ తయారు చేశారు, ఫౌంటైన్ ఇలా పెట్టారు. ఈ లేపాక్షి సెంటర్లోనే వెంకటేశ్వర స్వామి వారి చిన్న ఫోటో స్పాట్ లాగా తయారు చేశారు. ఇక్కడ మొత్తం చాలామంది ఫోటోలు దిగుతున్నారు. ఈ ఫోటో స్పాట్, ఈ ప్లేస్ వెనకాతల ఎస్వి షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. ఆ షాపింగ్ కాంప్లెక్స్ నుంచి దాటి అలాగా ప్రధాన మందిరం వైపు వస్తూ ఉంటే మనకి ఈ ఎడం చేతి వైపు అఖండ హరినామ సంకీర్తన వేదిక ఉన్నది. రండి అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్నదే అఖండ హరినామ సంకీర్తన వేదిక. ఇక్కడ వివిధ ఊరుల నుంచి వచ్చిన భజన మండళ్ళు నిత్యము భజనలు చేస్తూ ఉంటారు. ఇక్కడ మా వాళ్ళు తిరునామాలు పెట్టించుకుంటున్నారు చూడండి. మీరు క్యూ లైన్లో వెళ్ళినప్పుడు దర్శనానికి మీ లగేజ్ని అక్కడ, మీ ఫోన్లు లగేజ్ అన్నీ కూడా అక్కడ కౌంటర్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మీరు అక్కడ ఇచ్చిన తర్వాత మీకు ఒక స్లిప్ ఇస్తారు. మీ దర్శనం అయిన తర్వాత మహాద్వారం ఎదురుగుండా బేడి ఆంజనేయ స్వామి గుడి ఉంది. అలాగే ఆ పక్కనే సమాచార కేంద్రం కూడా ఉంది. ఆ పక్కన పెద్ద రావి చెట్టు ఉంది. ఇదిగో మీకు ఎదురుగుండా కనిపిస్తోంది కదా, ఆ అచ్చి పక్కన ఒక పెద్ద చెట్టు. ఆ పక్క నుంచి వెళ్తే లగేజ్ కౌంటర్ ఉంది. అక్కడ మీ లగేజ్ని కలెక్ట్ చేసుకోవచ్చు. ఇదిగోనండి, ఎదురుగుండా కనబడుతున్నదే బేడి ఆంజనేయ స్వామి గుడి. రండి దగ్గరికి వెళ్ళి చూద్దాం.
ఈ ఎదురుగుండా కనబడుతున్నది అఖండం అని అంటారు. అక్కడ అందరూ దీపాలు వెలిగిస్తూ కొబ్బరికాయలు అవి అక్కడే కొడుతూ ఉంటారు. చూడండి, ఇప్పుడు మేము మహాద్వారం ఎదురుగుండా ఉన్న ఖాళీ ప్లేస్లో ఉన్నాము. ఎదురుగా చూస్తున్నారు కదా, పొగమంచు వల్ల అసలు మహాద్వారం, ఆ గొల్ల మండపం ఏవీ కూడా సరిగ్గా కనిపించటం లేదు. లైటింగ్ అడ్జస్ట్ చేసి చూద్దామని చూసాం, లైట్గా కనబడుతోంది. పొగమంచు చాలా విపరీతంగా ఉంది. అమ్మగారు వాళ్ళను ఇప్పుడు మేము వరాహస్వామి దర్శనం చేసుకుందామని వరాహస్వామి గుడికి వచ్చాము. చూడండి, ఎటు చూసినా పొగమంచే. ఎదురుగా అక్కడ మెట్లు, కూర్చోవడానికి పోడియం ఉన్నా ఏమీ కనిపించట్లేదు. ఇక్కడ వరాహస్వామి గుడి ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తీసి ఉంటుంది. మనము శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ముందుగా శ్రీ వరాహస్వామి వారిని దర్శించుకోవాలని ఇక్కడి స్థల పురాణంలో ముందుగా చెప్పబడి ఉంది. మేము వరాహస్వామి వారిని దర్శించుకున్న తర్వాత భోజనం చేయడానికి మాతృశ్రీ తడిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి వెళ్ళాము. ఈ 3D ప్రింట్తో ఉన్న పెయింటింగ్ చాలా బాగుంది. కిందన గార్డెన్ కూడా పెంచారు. ఇక్కడ చాలామంది ఫోటోలు తీసుకుంటున్నారు. ఈ అన్నప్రసాద కేంద్రంలో ఒక్కో హాల్లో సుమారుగా 4,000 మంది కూర్చుని భోజనం చేసే సదుపాయం ఉన్నది. ఈ అన్నప్రసాద కేంద్రంలో రోజుకి సుమారుగా 70 నుంచి 80 వేల మంది భోజనం చేస్తూ ఉంటారు. వారందరికీ టీటీడీ వారు ఫ్రీగానే భోజనం సదుపాయం ఏర్పాటు చేస్తున్నారు. ఇది మేము ఫ్రీ దర్శనానికి టోకెన్ తీసుకుని దర్శనానికి వెళ్తున్న క్యూ లైన్. మేము ఈ క్యూ లైన్ మధ్యలో మా ఫోన్లు అక్కడ ఇచ్చివేయవలసి ఉంటుంది. దర్శనానికి
గుడి లోపలికి ఫోన్లు అవి అలౌ చేయరు కాబట్టి మా ఫోన్లు అక్కడ కౌంటర్లో ఇచ్చేస్తాం. తిరిగి దర్శనం అయ్యి బయటికి వచ్చిన తర్వాత మా ఫోన్లు తీసుకొని మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నది లడ్డూ ప్రసాద కౌంటర్కి వెళ్ళే దారి. ఈ బిల్డింగ్లోనే లడ్డూలు ప్రసాదం ఇస్తూ ఉంటారు. ఇక్కడ క్యూ లైన్లో వెళ్ళి మన టోకెన్లు చూపించి టోకెన్లు స్కాన్ చేస్తారు. ఒక్కొక్క టోకెన్కి ఒక ఫ్రీ లడ్డు ఉంటుంది. అది కలెక్ట్ చేసుకుని తిరిగి మనకి ఎక్స్ట్రా లడ్డూలు కావాలంటే ఎక్స్ట్రా పే చేసి లడ్డూలు తీసుకోవచ్చు. మేము లడ్డూలు తీసుకుని బయటకు వచ్చిన తర్వాత పక్కనే ఉన్న స్వామివారి పుష్కరిణికి వెళ్ళాము. ఇదిగోనండి, ఇదే స్వామివారి పుష్కరిణి. ఇది రాత్రి 12 గంటల సమయంలో స్వామివారి మహాద్వారం, గొల్ల మండపం, మేము నిల్చున్న ప్లేస్ అఖండం. పక్కనే బేడి ఆంజనేయ స్వామి గుడి దగ్గర నిల్చుని చూస్తున్నాము స్వామివారిని. ఈ అఖిలాండంలోనే దీపాలు వెలిగించి పక్కనే కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి సమర్పించుకుంటూ ఉంటారు. అది ఇప్పుడు మీరు వింటున్నది స్వామివారి ఘంటానాదం. ఇప్పుడు ఏకాంత సేవకి టైం అవ్వడం వల్ల ఘంటానాదంతో ఆఖరి కైంకర్యం చేసి ఏకాంత సేవ చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. మా దర్శనం పూర్తి చేసుకుని సుమారు 3:30 గంటల సమయంలో మళ్ళీ కిందకి తిరుపతికి బయలుదేరాము. ఇది జిఎన్సి టోల్ గేట్. ఇక్కడి నుంచి మేము మా వెహికల్లో బయలుదేరాం. కొండ కిందకి దిగుతున్నప్పుడు ఇప్పుడు మీరు కుడి చేతి వైపు చూస్తున్నది మోకాలమెట్టు పర్వతం గోపురం. ఇది నడకదారి వచ్చే షెల్టర్. మోకాలమెట్టు గోపురం దాటిన తర్వాత ఎదురుగా కనబడుతున్నది 7 అక్కగార్ల గుడి. కొండ కిందకి వస్తున్నప్పుడు బాగా కిందకి ఘాట్ రోడ్లో వచ్చిన తర్వాత ఎదురుగా ఉన్న తిరుపతి సిటీ ఆ లైటింగ్లో చాలా బాగుంది, చూడడానికి భలే అనిపించింది.
ఇప్పుడు మనం పూర్తిగా కొండ కిందకి వచ్చేసాము. అలిపిరి దగ్గరికి వచ్చేసాము తిరిగి. ఇది ఒక చెక్ పోస్ట్. కిందకి వచ్చినప్పుడు వెహికల్స్ స్పీడ్ కంట్రోల్ చేయడానికి ఇక్కడ చెక్ చేస్తారు. ఎదురుగా ఉన్నది గరుడ స్టాచ్యూ. ఇప్పుడు మేము కపిల తీర్థం దగ్గర ఉన్న నంది సర్కిల్ దగ్గరికి వచ్చాము. ఇదిగోనండి, పక్కనే నంది విగ్రహం చూడొచ్చు. ఇది శ్రీనివాస సేతు లేదా గరుడ వారధి అని అంటారు. ఇది సంవత్సరం క్రితం కొత్తగా నిర్మించింది. సంవత్సరంన్నర ముందు ప్రారంభించారు. ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. తిరిగి తిరుపతి సిరీస్లో నెక్స్ట్ పార్ట్ని వచ్చే వీడియోలో చూద్దాం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి.